రాజ్యసభ ట్విస్ట్, ఏపీ నుంచి అన్నామలై ఎంట్రీ, మోదీ షాల మాస్టర్ స్కెచ్ వెనుక అసలు కథ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కేంద్రంగా ఢిల్లీ పెద్దలు వేస్తున్న ఒక మాస్టర్ స్కెచ్ ఇప్పుడు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏపీకి చెందిన సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్న ఒక కీలకమైన రాజ్యసభ సీటు అనూహ్యంగా ఓ పొరుగు రాష్ట్రపు ఫైర్ బ్రాండ్ నాయకుడికి దక్కబోతుందా? అసలు ఏపీ నుంచి ఆయన ఎంట్రీ వెనుక మోదీ అమిత్ షా ద్వయం వ్యూహం ఏంటి? ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏపీలో త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా అవుతున్నాయి. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ సీట్లను పంచుకోబోతున్నాయి. ప్రాథమిక ఒప్పందం ప్రకారం 2 సీట్లు టీడీపీకి, జనసేన, బీజేపీలకు చెరో సీటు దక్కనున్నాయి. ఇక్కడి వరకు అంత నార్మల్ గానే ఉంది కదా. అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. బీజేపీ కోటాలో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ లక్కీ లీడర్ ఎవరు? ఆ ఒక్క సీటు కోసం ఏపీ బీజేపీ నేతలు ఎవరికి వారు తమ వంతు గట్టి ప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు పేర్లతో పాటు మందకృష్ణ మాదిగ పేరు కూడా బలంగా వినిపించింది. కానీ బీజేపీ హైకమాండ్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. పదవుల కంటే రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలో పార్టీని బలోపేతం చేసే వ్యూహానికి వాళ్ళు పెద్దపీట వేశారు. అందుకే ఏపీ నేతలందరినీ పక్కన పెట్టి ఒక అనూహ్యమైన పేరును తెరపైకి తెచ్చారు. అవును, ఆ తమిళనాడు ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నామలై. అదేంటి, తమిళనాడు నేతను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది కమల్నాథుల బిగ్ మాస్టర్ ప్లాన్. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్టు పెంచుకుంటున్న వేళ దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ భారీ వ్యూహం రచించింది. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారాయి. ఒక పక్క దళపతి విజయ్ పార్టీ ఎంట్రీ, మరో పక్క అన్నా డీఎంకేలో చీలికలు. ఇలాంటి సమయంలో తమిళనాడులో బీజేపీ వాయిస్ మరింత బలంగా వినిపించాల్సి ఉంది. అందుకే అన్నామలైని ఏపీ కోటా నుంచి రాజ్యసభకు పంపి రాబోయే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారని విశ్వసనీయ సమాచారం. కేంద్ర మంత్రిగా ఉంటే తమిళనాడుతో పాటు మొత్తం సౌత్ ఇండియాలో అన్నామలై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏపీ రాజ్యసభ సీటు ద్వారా తమిళనాడులో చక్రం తిప్పడానికి బీజేపీ అదిరిపోయే ప్లాన్ వేసింది. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప అన్నామలై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ రాజకీయ పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి? ఏపీ కోటా సీట్ను స్థానిక నేతలకు కాకుండా తమిళనాడు నేతకు ఇవ్వడం బీజేపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? కింద కామెంట్ చేయండి.